ఎంతవరకు క్లియరా వాట్ ఈస్ గోయింగ్ ఆన్? రిమైనింగ్ గైస్ ఇంతవరకు క్లియర్ కదా ప్రాసెస్? స్కానింగ్ అనేది ప్రైమరీ మెమరీలో బఫర్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే టెంపరీగా కావాలి కాబట్టి మనం బఫర్స్ యూజ్ చేస్తున్నాం, టెంపరీ మాత్రమే. స్కానర్ డ్యూటీ అయిపోగానే స్కానర్ తో సోర్స్ కోడ్ టు స్కానర్ అవసరం లేదు. ఇట్ విల్ సెండ్ ద సోర్స్ కోడ్ బ్యాక్ టు ద ఒరిజినల్ లొకేషన్. See, when we come to this buffering technique or buffering schema, here we have two ways are there. Two methods are available in the buffering schema or buffering technique. One is one buffer schema. The other one is two buffer schema. The first method is the one buffer schema and second method is the two buffer schema. When we come to the one buffer schema, here we use only one buffer for storing the source code. We use only one buffer. In the one buffer schema, the name itself indicating we will use only one buffer to store the source code. Whenever we bring the first line of the source code, only one buffer is there to store that one. After the scanning of first line is over, we replace the first line with second line. Again, we are using the same buffer. The second line will come to that one. That means code replacement will be there. Okay, after the work is over, we are regularly replacing the code. We are replacing the code. That means here in one buffer schema, only one buffer is used. For example, if you see our previous diagram also, see here, if you observe this one, మనకి మొత్తం ఎన్ని లైన్స్ ఉన్నాయండి? ఓన్లీ వన్ లైన్. ఇఫ్ ట్రీట్ దిస్ వన్ యాజ్ ద బఫర్, దీన్ని మనం బఫర్ కింద ట్రీట్ చేస్తే ఎన్ని బఫర్స్ కనపడతాయి మనకి ఇక్కడ? ఓన్లీ వన్ బఫర్ ఈస్ దేర్. క్లియర్? మీరు ఆ డయాగ్రామ్ లో ఉన్న దాని కనుక ఆ ఎరైని మనం బఫర్ కింద ట్రీట్ చేస్తే హౌ మెనీ బఫర్స్ వీఆర్ సీయింగ్ ఆన్ దట్ వన్? ఓన్లీ వన్ బఫర్ వీఆర్ సీయింగ్. క్లియర్ అండి? దాన్ని మనం బఫర్ కింద ట్రీట్ చేసుకుంటే ఈ బఫర్ లో ఎన్ని స్లాట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 స్లాట్స్. అయితే మనకు కనపడే బఫర్లు, ఇప్పుడు మన స్క్రీన్ మీద కనపడే బఫర్లో వన్ సింగిల్ బఫర్లో మనకి ఎన్ని స్లాట్స్ ఉన్నాయి? 20 స్లాట్స్. దట్ మీన్స్ ఎట్ ఏ టైమ్ హౌ మెనీ క్యారెక్టర్స్ వీ కెన్ స్టోర్ ఇన్ దిస్ వన్? 20 క్యారెక్టర్స్ వీ కెన్ స్టోర్. క్లియర్ అండి? ఇంతవరకు సింగిల్ బఫర్ స్కీమా. వీఆర్ యూజింగ్ ఓన్లీ వన్ బఫర్. ఓకే. Generally, the buffer size will depend on the type of compiler. Okay, some compilers will use 1 byte as the buffer size. Some will use 2 bytes. Some will use 4 bytes, like that. Depending on the type of compiler, the buffer size will depends. Clear? Okay. For example, if the buffer size is 2 bytes, if you assume some compiler has taken 2 bytes as the buffer size, that means how many slots will be there? How many bits we can store there in that buffer? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సింగిల్ బఫర్, ఒక కంపైలర్ 2 bytes సైజ్ తీసుకుందండి బఫర్ కి. బఫర్ సైజ్ అంటే మనం ఎన్ని క్యారెక్టర్ స్టోర్ చేసుకోవచ్చు అందులో టోటల్ గా? ఏదైనా ఒక బఫర్ దాని సైజ్ 2 bytes అనుకుందాం. అంటే ఆ బఫర్ లో ఎన్ని క్యారెక్టర్స్ పడతాయి ఎట్ ఏ టైమ్? 1 byte మీన్స్ 6 to 8 bits, అంటే 16 bits అండి. ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కో స్లాట్ లో 16 స్లాట్స్ అనుకోండి. ఓకే, మనం దాని స్లాట్ అనుకుందాం ప్రజెంట్. మళ్ళీ మీరు బిట్స్ అంటే సైజ్ కంపేర్ చేయొద్దు. 16 స్లాట్స్ అనుకున్నాం అనుకోండి. అంటే ఎన్ని క్యారెక్టర్స్ స్టోర్ చేసుకోవచ్చు ఆ 16 స్లాట్స్ లో మనం? వీ కెన్ స్టోర్ 16 క్యారెక్టర్స్ ఓన్లీ. క్లియర్? సింగిల్ బఫర్ యూజ్ చేసాము. ఓకే, ఇఫ్ ద సైజ్ ఇస్, ఇఫ్ యూ అజ్యూమ్ ద సైజ్ యాజ్ 16 స్లాట్స్, వీ కెన్ స్టోర్ 16 క్యారెక్టర్స్. మరి మనకి స్క్రీన్ మీద కనపడే లైన్ ఉంది అనుకోండి. ఈ లైన్ వస్తే ఈ లైన్ లో మొత్తం ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? హౌ మెనీ క్యారెక్టర్స్ ఆర్ దేర్ ఆన్ ద లైన్ వీఆర్ సీయింగ్ ఆన్ ద స్క్రీన్? ఇప్పుడు మనకి ఈ ఎగ్జాంపుల్ లో కనపడే లైన్ లో సోర్స్ కోడ్ లైన్ ఒక లైన్ రాసాము, ఒక లైన్ స్కాన్ చేసాము. ఆ లైన్ లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి కౌంట్ చేయండి. ఇంక్లూడింగ్ స్పేస్ అండి. స్పేస్ కూడా క్యారెక్టర్ ప్రోగ్రామ్ లో మీరు స్పేస్ తో సహా కౌంట్ చేసుకోవాల్సిందే.
క్యారెక్టర్స్ ఆర్ దేర్. మన లైన్‌లో 20 క్యారెక్టర్స్ ఉన్నాయండి. కానీ మన బఫర్‌లో ఎన్ని స్లాట్స్ ఉన్నాయి? మన బఫర్‌లో 16 స్లాట్స్ ఉన్నాయి. సో, 1 బఫర్ స్కీమ్‌లో చిన్న ప్రాబ్లమ్ ఏందంటే, సమ్‌టైమ్స్ ద ఇన్‌పుట్ స్ట్రింగ్ లెంత్ విల్ బి మోర్ థాన్ ద బఫర్ సైజ్. సమ్‌టైమ్స్ ద ఇన్‌పుట్ స్ట్రింగ్ లెంత్ విల్ బి మోర్ థాన్ ద బఫర్ సైజ్. బఫర్ సైజ్ కంటే కూడా ఇన్‌పుట్ స్ట్రింగ్ లెంత్ మోర్ ఉంటుందండి. అలాంటప్పుడు ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఐడెంటిఫై సమ్ టోకెన్స్. ఓకే. సమ్ టోకెన్స్‌లో సమ్ క్యారెక్టర్స్ విల్ గో టు ఫస్ట్ విల్ బి ఇన్ బఫర్, సమ్ విల్ బి ఇన్ ద సెకండరీ మెమరీ. అర్థమైందండి. సిన్స్ సమ్‌టైమ్స్ ద ఇన్‌పుట్ స్ట్రింగ్ లెంత్ విల్ బి మోర్ థాన్ ద బఫర్ సైజ్. బఫర్ సైజ్ కంటే ఎక్కువ ఉండటం వల్ల ఏమవుతుందంటే, సమ్ క్యారెక్టర్స్ విల్ బి ఇన్ ద బఫర్, సమ్ విల్ బి ఇన్ ద సెకండరీ మెమరీ. అన్ని క్యారెక్టర్స్ లేవు కాబట్టి మీరు టోకెన్ ఐడెంటిఫై చేయగలరా? కెన్ యూ ఐడెంటిఫై ద టోకెన్ సిన్స్ ఆల్ క్యారెక్టర్స్ ఆర్ నాట్ ప్రెజెంట్ ఇన్ ద బఫర్. సమ్‌టైమ్స్ సమ్ టోకెన్స్ విల్ బి మిస్డ్. ఎందుకు మిస్ అవుతున్నాయంటే, అది మొత్తం దీంట్లోకి రాలేదు. దే ఆర్ నాట్ ఇన్ ద బఫర్. క్లియర్. ఆ క్యారెక్టర్స్ పైకి రావాలంటే ఈ బఫర్‌లో ఏం జరగాలి? ద డేటా ఇన్ ద బఫర్ షుడ్ గో అవే. బఫర్‌లో ఉన్న డేటా వెళ్ళిపోతేనే కింద డేటా పైకొస్తుంది. ఓకే. మరి కింద డేటా బఫర్‌లో ఉన్న డేటా పోకుండా ఉండాలంటే కింద డేటా పైకి రాదు. ఆటోమేటిక్‌గా ఒక్కోసారి ఏం జరుగుతుంది? సమ్ క్యారెక్టర్స్ విల్ బి సమ్ పార్ట్ ఆఫ్ ద టోకెన్స్ విల్ బి ఇన్ బఫర్, సమ్ పార్ట్ విల్ బి ఇన్ దిస్ వన్. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈజీగా అర్థం కావాలనుకోండి. మీకు పాసిబిలిటీ ఉంటే ఒక లైన్ రాసుకోండి. ఇంట్ ఏ కామా బి సెమీకోలన్ అని ఒక లైన్ తీసుకుందాం. మనం సింపుల్ లైన్ తీసుకుందామండి. మన లైన్ ఏందంటే ఇంట్ స్పేస్ ఏ కామా బి సెమీకోలన్. మొత్తం మన లైన్‌లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? 1, 2, 3 స్పేస్ 4 ఏ 5, 6, 7, 8 ఉన్నాయండి. క్లియర్. మనం తీసుకున్న ఎగ్జాంపుల్‌లో 8 ఉన్నాయి. వి ఆర్ టేకింగ్ ద ఎగ్జాంపుల్ ఇంట్ ఏ కామా బి, సి, డి. నేను 2 వేరియబుల్స్ తీసుకున్నానండి. ఓకే. ఇట్లా తీసుకున్నాం అనుకో. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? 1, 2, 3 4, 5, 6, 7, 8, 9, 10 క్యారెక్టర్స్ వస్తున్నాయి ఇందులో. ఇస్ ఇట్ క్లియర్? ఇంట్ ఏ కామా బీసీడీ అని ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. 2 వేరియబుల్స్ తీసుకున్నాను. మొత్తం క్యారెక్టర్స్ ఎన్ని అవుతున్నప్పుడు? ఏ అనేది ఒక వేరియబుల్, బీసీడీ అనేది ఒక వేరియబుల్. మొత్తం 10 అండి. ఓకే. ఆల్ దట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఉన్నాయి. ద బఫర్ సైజ్ ఈస్ 8. మన బఫర్ సైజ్ 8 అనుకుందాం. బఫర్ సైజ్ అనుకుంటే బఫర్‌లోకి 8 పెట్టేస్తే మనకి కింద మిగిలిపోయేది ఏమేంటి? 2 మిగిలిపోతాయి. డి అను సెమీకోలన్ మిగిలిపోతున్నాయి. క్లియర్ అండి. బఫర్‌లో సి దాకే. ఐ దగ్గర నుంచి సి దాకా బఫర్‌లో ఉంది. డి కింద ప్రోగ్రామ్‌లో ఉండిపోయింది. క్లియర్. ఇప్పుడు ఇంట్ స్కాన్ చేసుకుంటది. ప్రాబ్లమ్ లేదు. ఇంట్ ఈస్ ఎ సెపరేట్ టోకెన్. స్పేస్ వదిలేసుద్ది. ఏ సెపరేట్ టోకెన్. కామా ఈస్ ఎ సెపరేట్ టోకెన్. ఇకపోతే బీసీకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, బీసీనేమో బఫర్‌లో ఉంది. పోనీ బీసీ తోటి ఆ లైన్ కంప్లీట్ అయిందా? కింద కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయండి. బఫర్‌లో ఉన్నది ఓన్లీ బీసీ 2 క్యారెక్టర్స్ మాత్రమే ఉన్నాయి. దానికి మూడో క్యారెక్టర్ ఎక్కడుంది? కిందుందండి. ఇప్పుడు బీసీని సెపరేట్ టోకెన్ కింద కన్సిడర్ చేయొచ్చా మనం? కెన్ వి కాన్ అంటే ఈ బీసీడీ అనేది మనకు తెలుసు. బీసీడీ ఈస్ ఎ సింగిల్ వేరియబుల్, సింగిల్ ఐడెంటిఫైయర్. బీసీడీ అనేది ఒక సింగిల్ ఐడెంటిఫైయర్. వి నో ఇట్ వెరీ వెల్. బట్ ప్రాబ్లమ్ ఏమొస్తుంది? బఫర్ సైజ్ చాలా పోవటం వల్ల బీసీనేమో బఫర్‌లో ఉన్నాయి. డి క్యారెక్టర్ ఏమో కింద సెకండరీ మెమరీలో ఉంది. ఆటోమేటిక్‌గా ఏందంటే సమ్‌వాట్ డిఫికల్టీ ఈస్ దేర్. అర్థమైందండి సిట్యుయేషన్. సమ్‌టైమ్స్ ద ఇన్‌పుట్ స్ట్రింగ్ లెంత్ విల్ బి మోర్ థాన్ ద బఫర్ సైజ్. అలాంటప్పుడు ఏందంటే ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఐడెంటిఫై సమ్ టోకెన్స్. సమ్ టోకెన్స్ ఐడెంటిఫై చేయడం కష్టమైపోతుంది. ఇప్పుడు డి పైకి రావాలి అంటేనేమో ఆ ఉన్న ఇన్‌పుట్ లైన్ పోతేనే నెక్స్ట్ లైన్ పైకొచ్చుద్ది. ఇన్‌పుట్ లైన్ రిమూవ్ చేస్తే బీసీ పోతున్నాయి. బీసీని అలాగే ఉంచితేనేమో డి పైకి రావట్లేదు. ఆటోమేటికల్లీ ఇట్ విల్ ఫేస్ సమ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ద సమ్ టోకెన్స్. క్లియర్ అండి డిఫికల్టీ ప్రాసెస్. వాట్ ఈస్ ద డ్రాబ్యాక్ ఆఫ్ దిస్ వన్ బఫర్ స్కీమ్? అర్థమైందండి ప్రాసెస్‌లో. 10 క్యారెక్టర్స్ టోటల్‌గా ఉన్నాయి. అందులో మనకి చివరి క్యారెక్టర్ డి సెమీకాలన్. ఓకే. బఫర్‌లో సైజ్ లేకపోవటం వల్ల డి సెమీకాలన్ కింద ప్రోగ్రామ్‌లోనే ఉండిపోయింది. సెకండరీ మెమరీలో ఉండిపోయినాయి. పైన మాత్రం మిగిలినయన్ని బఫర్‌లోకొచ్చినాయి. బఫర్‌లో ఇంట్ సెపరేట్ అయిపోతుంది. స్పేస్ సెపరేట్ అయిపోయింది. ఏ, కామా ఇతో సెపరేట్ అయ్యండి.
ఇకపోతే బీసీడీలో బీసీ క్యారెక్టర్స్ ఏం పైన ఉన్నాయి, డి వచ్చేసి కింద ఉంది. సో టు ఫార్మ్ దిస్ టోకెన్ ఇట్ ఈస్ ఫేసింగ్ సమ్ ప్రాబ్లమ్. అర్థమైందండి ఈ డ్రాబ్యాక్. అంటే ఈ ప్రాబ్లం దేని వల్ల వస్తుందంటే సమ్ టైమ్స్ ద బఫర్ సైజ్ విల్ బి very much less when we compare with the string size. The input string size may be larger than the buffer size. Buffer boundary దాటిపోతుంది. Input length is going to be crossing the buffer boundary. Buffer boundary ఏమో 0 to A7 ఉంటే ఇన్పుట్ సైజ్ ఏమో 0 to 9 దాకా వెళ్తుంది. ఓకే, దట్ ఇస్ ద స్మాల్ డ్రాబ్యాక్ ఆఫ్ దిస్ వన్ బఫర్ స్కీమ్. ప్రాసెస్ లో స్కానింగ్ ప్రాసెస్ లో చేంజ్ ఏం లేదు, డ్రాబ్యాక్ మాత్రం ఇదండి. ఓకే, దర్ ఇస్ అ స్మాల్ డ్రాబ్యాక్ ఇన్ దిస్ వన్ ఈస్ దట్ వన్. క్లియర్. దీనికి ఆల్టర్నేటివ్ కోసం, దీని సొల్యూషన్ కోసం ఏం చేస్తామంటే వీఆర్ ఇంట్రడ్యూసింగ్ ద సెకండ్ బఫర్ ఆల్సో. ఓకే, సో వీఆర్ మూవింగ్ ఫ్రమ్ వన్ బఫర్ స్కీమ్ టు టూ బఫర్ స్కీమ్. One buffer scheme to two buffer scheme. So first we will start scanning from the first buffer. Buffer 1 లో స్కానింగ్ స్టార్ట్ చేసుకుంటూ వెళ్తాము. whenever tokens are not found, when we reach end of the buffer 1 end of the file end కి వచ్చిన తర్వాత కూడా మీకు టోకెన్ కంప్లీట్ అవ్వకపోతే what we will do next, buffer 2 will be filled. Okay, we will fill buffer 2 and it will continue buffer 2 also. See, అర్థమవుతుందండి. we will start scanning from buffer 1. ఫస్ట్ buffer 1 ఫిల్ అయిపోతుంది. buffer 1 లో టోకెన్స్ ఐడెంటిఫై చేసుకుంటూ వెళ్తాము. whenever we are unable to complete token, even though when we reach the end of buffer 1, if we are unable to complete the token, then automatically we will go for the scanning of the buffer 2. అర్థమవుతుందండి. కాన్సెప్ట్ క్లియరా? ఫస్ట్ ఏం చేస్తే యాజ్ టీజ్ గా ఫస్ట్ ఒక బఫరే ఫిల్ చేసుకుంటాము. వి విల్ ఫిల్ బఫర్ 1 ఓన్లీ. బఫర్ 1 లో టోకెన్స్ ఐడెంటిఫై చేసుకుంటూ వెళ్తాము. ఒక్కోసారి లక్కీగా చిన్న సైజ్ అయితేనేమో బఫర్ 1 లోనే టోకెన్స్ అన్ని మనకు వచ్చేస్తే ప్రాబ్లం లేదు. ఒకవేళ ఏదైనా అన్ఫార్చునేట్లీ బఫర్ 1 ఎండింగ్ కి వచ్చినప్పుడు కూడా మీకు టోకెన్ కంప్లీట్ అవ్వలేదు అనుకోండి, ఈవెన్ దో యూ రీచ్ ది ఎండ్ ఆఫ్ బఫర్ 1, ద టోకెన్ ఈస్ నాట్ కంప్లీటెడ్, దెన్ what it will do, it will load the remaining lines to buffer 2. Second line will come to buffer 2. Again scanning will continue to buffer 2. Buffer 2 లో కూడా కంటిన్యూ అవుతూ ఉంటుందండి. క్లియర్. ఇట్ విల్ కంటిన్యూ టు ద బఫర్ 2. దానివల్ల ఏంటంటే మనకు ఆ ప్రాబ్లం తగ్గిపోతుంది. ఓకే, బ్రేకేజ్ కొన్ని క్యారెక్టర్స్ పైన కొన్ని క్యారెక్టర్స్ కింద ఉన్నా సరే హ్యాపీలీ వీ కెన్ ఫార్మ్ ద టోకెన్. ఓకే, ఆ టోకెన్స్ ఫార్మేషన్ లో వీ హ్యావ్ ద ప్రాబ్లం. దట్ ప్రాబ్లం ఆఫ్ ద వన్ బఫర్ స్కీమా విల్ బి రెడ్యూస్డ్. ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చండి. ఒకవేళ మరి బఫర్ 2 కూడా పట్టకపోతే ఎలా? లైన్ చాలా పొడుగుందండి. ద లైన్ ఈస్ టూ మచ్ లెంత్. బఫర్ 1 బఫర్ 2 రెండు కలిపి ఫర్ ఎగ్జాంపుల్ 8 + 8 16 క్యారెక్టర్స్ అనుకుందాం. బఫర్ 1 8 క్యారెక్టర్స్, బఫర్ 2 8 క్యారెక్టర్స్, 16 క్యారెక్టర్స్ ఉంది. మన మొత్తం స్లాట్స్ 16 ఉన్నాయి. కానీ మన స్ట్రింగ్ లెంత్ 20 అనుకోండి. అప్పుడు ఎలా? మీ డేటా లెంత్ 20 క్యారెక్టర్స్, కానీ బఫర్ 1 8 క్యారెక్టర్స్ 8 స్లాట్స్ ఉన్నాయి. బఫర్ 2 8 క్యారెక్టర్స్. అంటే మీరు మొత్తం ఎట్ ఏ టైం ఎన్ని క్యారెక్టర్స్ లోడ్ చేయగలరు? 16 క్యారెక్టర్స్ లోడ్ చేయగలరు. క్లియర్. మరి అప్పుడు రిమైనింగ్ 4 పరిస్థితి ఏంటి? ఎనీబడి రిమైనింగ్ ఆన్సర్స్? ఇంకెవరైనా ఆన్సర్స్ అండి? ఒకవేళ నేను అడిగిన సిచ్యువేషన్ లో 2 బఫర్స్ కంటే కూడా లెంత్ ఉండొచ్చేమో, చెప్పలేము. దాని లైన్ వి డోంట్ నో ఇన్ అడ్వాన్స్. ఖచ్చితంగా తక్కువ ఉంటుంది మనం చెప్పలేమండి. బఫర్ 2 ఎండింగ్ కి వచ్చిన తర్వాత కొన్ని టోకెన్స్ ఫిల్ అవ్వలేదు బఫర్ 2 ఎండింగ్ లో. ఎనీబడి హ్యావ్ ఎనీ ఆన్సర్? అగైన్ టేక్ 1 బఫర్ అన్నాం అనుకోండి, అలా ఎన్ని బఫర్స్ తీసుకోగలం మనం? ఇలా ప్రతిసారి ఒక బఫర్ యాడ్ చేసుకుంటూ వెళ్తే అసలు ముందు మనకు తెలియదు కదా, ప్రోగ్రామ్ లో ఎంత లైన్ ఉంటుందో తెలియదు.
ఏమో మీరు రాసిన ప్రోగ్రామ్ లో చిన్న లైన్ ఉండొచ్చు, నేను రాసిన ప్రోగ్రామ్ లో పెద్ద లైన్ ఉండొచ్చు. ఇంకో పర్సన్ ఇంకో పెద్ద లైన్ రాయొచ్చు. ఎన్ని బఫర్స్ వాడాలో మనం ప్రతిసారి మనం బఫర్ మార్చలేం కదా! కంపైలర్‌లోకి వెళ్లి మనం బఫర్ మార్చలేం కదా! ఇప్పుడు ఇంకో బఫర్ తీసుకోవాలి అంటే మనం వెళ్లి ప్రతిసారి కంపైలర్‌ని మనం మోడిఫై చేయలేంగా. ఇంకెవరైనా ఎనీ మోర్ ఆన్సర్స్ ఆర్ దేర్? ఫస్ట్ బఫర్ సైజ్ చాలపు సెకండ్ బఫర్ తీసుకున్నాము. ఓసారి సెకండ్ బఫర్ సైజ్ కూడా చాలా పోవచ్చు. దానిదేముంది సిట్యుయేషన్ రావచ్చండి. అప్పుడు ఏమవ్వచ్చు? ఇంకేంటి సొల్యూషను? ప్రతిసారి బఫర్ యాడ్ చేసుకుంటూ వెళ్ళలేం కదండీ. ఎందుకంటే మనం కంపైలర్‌ని ప్రతిసారి మోడిఫై చేయలేము. మనకసలు కంపైలర్ ప్రోగ్రామ్ మన దగ్గర లేదు. మనం యూజ్ చేసుకుంటున్నాం అంతే. See, the answer given with Narmada is the right answer. See, what we will do is, whenever buffer 1 లో ఎండింగ్ లో గనక టోకెన్ ఫార్మ్ అవ్వకపోతే we are reading the data from buffer 2. Okay, when we reach the end of the buffer 2 ఎండింగ్ కి వచ్చినప్పుడు కూడా మీకు టోకెన్ ఫిల్ అవ్వకపోతే we replace the data in the buffer 1 with third line. ఫస్ట్ లైన్ బఫర్ 1 లోకి వచ్చింది. అది ఫిల్ అవ్వకపోతే సెకండ్ లైన్ బఫర్ 2 లో కాపీ చేసుకున్నాము. దాని ద్వారా టోకెన్ ఫార్మ్ చేసాము. బఫర్ 2 ఎండింగ్ కి వచ్చినప్పుడు కూడా మీకు టోకెన్ కంప్లీట్ అవ్వకపోతే మళ్ళీ బఫర్ 1 లో ఉన్న డేటాని ఏం చేస్తాము? థర్డ్ లైన్ తో రీప్లేస్ చేసుకుంటామండి. ఓకే. వెన్ వి రీచ్ ఎండ్ ఆఫ్ బఫర్ 1 ఇఫ్ టోకెన్ ఈస్ నాట్ ఫుల్ఫిల్డ్ వి లోడ్ ద డేటా ఇంటూ బఫర్ 2. ఒకవేళ బఫర్ 2 ఎండింగ్ కి వచ్చినప్పుడు కూడా ఎండ్ ఆఫ్ ద ఫైల్ కి వచ్చినప్పుడు డేటా టోకెన్ కనుక ఫుల్ అవ్వకపోతే అగైన్ వి లోడ్ బఫర్ 1 విత్ ద న్యూ డేటా. ఆ రెండింటి మధ్య సర్కిల్ లైక్ ఏ సర్క్యులర్ క్యూ అండి. బీపీ అండ్ ఎఫ్పీ విల్ మూవ్ అరౌండ్ ద బఫర్ 1 అండ్ బఫర్ 2. బఫర్ 2 ఎండింగ్ కి వచ్చినప్పటికి మళ్ళీ ఫార్మ్ అవ్వకపోతే మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? బఫర్ 1 స్టార్టింగ్ కి వెళ్తుంది. బఫర్ 1 విల్ బి లోడెడ్ విత్ న్యూ డేటా అండ్ ఇట్ విల్ స్టార్ట్ స్కానింగ్ ఫ్రమ్ బఫర్ 1. అర్థమైందండి ఇక్కడ లాజిక్. రిమైనింగ్ పీపుల్ ఇప్పుడు అర్థమైందండి. స్మాల్ లాజిక్ ఏం లేదండి. ఇంకా బఫర్ 1 రీప్లేస్ అయిపోతుంది. మళ్ళీ బఫర్ 1 ఎండింగ్ కి వచ్చినప్పుడు చాలకపోతే బఫర్ 2 రీప్లేస్ అయింది. వాటి రెండింటి మధ్యన ఇంక రీప్లేస్మెంట్స్ అండి మనం. థర్డ్ బఫర్ ఏది యాడ్ చేయం. వాటి మధ్యన మార్చుకుంటూ వెళ్తాము. క్లియర్. ఈ ప్రాసెస్ ఎప్పుడు దాకా జరుగుద్ది ఇలా? అప్ టు విచ్ టైమ్ దిస్ ప్రాసెస్ విల్ గో ఆన్? అవసరమైతే బఫర్ 2 లోకి వస్తాం. మళ్ళీ అవసరమైతే బఫర్ 1 కి వెళ్తాం. మళ్ళీ బఫర్ 2 కి వస్తాము. అప్ టు విచ్ టైమ్ దిస్ ఎంటైర్ ప్రాసెస్ విల్ గో ఆన్ బిట్వీన్ బఫర్ 1 అండ్ బఫర్ 2. ఆ బీపీఎఫ్ ఎప్పుడు దాకా మూవ్ అవుతూనే ఉంటాయి ఇలా? యెస్, ఎగ్జాక్ట్‌లీ. అంటిల్ ద సోర్స్ కోడ్ ఈస్ కంప్లీటెడ్. సోర్స్ కోడ్ కంప్లీట్ అయ్యేదాకా వెళ్తూనే ఉంటాయండి. క్లియర్. దట్ ఈస్ ద థింగ్. ఇఫ్ యూ సీ ద అల్గారిథం ఇలా ఉంటుందండి. సీ దిస్ బ్రీఫ్‌లీ ఐ హావ్ గివెన్ ద అల్గారిథం. ఆ ప్రాసెస్ అల్గారిథం ఎలా ఉంది? మనకు ప్రోగ్రామ్‌లో కోడ్ చూస్తే కొంచెం ఈజీగా అర్థమవుతుందని. ఇఫ్ ఫైల్ ఎఫ్‌పి ఈజ్ ఈక్వల్ టు ఎండ్ ఆఫ్ బఫర్ 1. ఒకవేళ మన ఫార్వర్డ్ పాయింటర్ గనక ఎండ్ ఆఫ్ బఫర్ 1 దగ్గర చేస్తే ఏం జరుగుతుంది? రీఫిల్ బఫర్ 2 బఫర్ ఫీల్ రీఫిల్ చేసి ఫార్వర్డ్‌గా ఎఫ్‌పి ప్లస్ ప్లస్ ఎఫ్‌పి కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ముందుకు వెళ్తూనే ఉంటుంది. బఫర్ 2ని రీఫిల్ చేసుకుంటాము. అది ముందుకు కొనసాగుతూ ఉంటుంది. ఒకవేళ ఫార్వర్డ్ పాయింటర్ గనక ఎండ్ ఆఫ్ ద బఫర్ 2 అయితే వాట్ విల్ హ్యాపెన్? రీఫిల్ బఫర్ 1 అండ్ కంటిన్యూ ద ఫార్వర్డ్ పాయింటర్. ఎక్కడ ఫార్వర్డ్ పాయింటర్ ఆగట్లేదు. బఫర్ 1 యొక్క ఎండ్‌కొస్తే బఫర్ 2 రీఫిల్ అయిపోతుంది. బఫర్ 2 యొక్క ఎండ్‌కొస్తే బఫర్ 1 రీఫిల్ అవుతుంది. ఇట్ విల్ గో ఆన్. క్లియర్. ఈ ప్రాసెస్ ఎప్పుడు దాకా ఎళ్ళుద్ది? అంటిల్ ఎఫ్‌పి రీచ్ ఎండ్ ఆఫ్ ద ఇన్‌పుట్. ఈ ప్రాసెస్ ఎప్పుడు దాకా పోయిద్దంటే ప్రోగ్రామ్ అయిపోయేదాకా. ప్రోగ్రామ్ చివరి క్యారెక్టర్ దాకా ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. క్లియర్ అండి. సోర్స్ కోడ్ మనకు కొంచెం కన్‌ఫ్యూజన్ లేకుండా అర్థం కావడం కోసం ప్రోగ్రామింగ్ లైన్స్‌లో ఇచ్చానండి. అర్థమైందండి. బఫర్ 1 యొక్క ఎండ్ ఆఫ్ ద ఫైల్‌కి రీచ్ అయితే బఫర్ 2ని రీఫిల్ చేస్తున్నాము. బఫర్ 2 ఎండ్ రీచ్ అయితే బఫర్ 1 రీఫిల్ చేస్తున్నాము. ఫార్వర్డ్ పాయింటర్ మాత్రం మూవ్ అవుతూనే ఉంది. అది ఎక్కడ స్ట్రక్ అయిపోవట్లేదు. హ్యాపీలీ ఇట్ ఈస్ మూవింగ్ ఆన్. ఈ ప్రాసెస్ ఎప్పుడు దాకా ఎళ్ళుద్ది అంటే ఇన్పుట్ అయిపోయేదాకా. ఇన్పుట్ అయిపోవటం అంటే స్కానింగ్ అయిపోవటం. ద స్కానింగ్ ఆఫ్ ద ఎంటైర్ సోర్స్ కోడ్ ఈస్ ఓవర్. క్లియర్. ఇది క్లియర్ అండి. ఇక్కడ ఒక పాయింట్ అండి. వన్ స్మాల్ పాయింట్ ఈస్ మన చిన్న పాయింట్ ఏం లేదు.
ఓకే. హౌ టు నో ఎండ్ ఆఫ్ ద బఫర్ 1? బఫర్ 1 ఎండింగ్‌కి వచ్చిందని ఎఫ్‌పికి ఎలా తెలుసుద్ది? హౌ ఎఫ్‌పి విల్ నో ఐ రీచ్డ్ ఎండ్ ఆఫ్ బఫర్ 1? హౌ ఇట్ విల్ నో ఐ రీచ్డ్ ఎండ్ ఆఫ్ బఫర్ 2? దానికెలా తెలుస్తుంది? హౌ దే విల్ అండర్‌స్టాండ్ ఐ హావ్ రీచ్డ్ ఎండ్ ఆఫ్ బఫర్ 1? సెమీకాలన్ స్పెషల్ క్యారెక్టర్ అండి. అది ఎక్కడైనా ఉండొచ్చు. సెమీకాలన్ మధ్యలోనే ఉండొచ్చు. సెమీకాలన్ వచ్చినంత మాత్రం బఫర్ అయిపోయిందని కదా! బఫర్ అయిపోవడానికి సెమీకాలన్‌కి సంబంధం లేదు కదా! దానికోసమేనండి. టు నో ఎండ్ ఆఫ్ ద బఫర్. ఓకే. బఫర్ సైజ్ ఎప్పుడు ఒక దాని మీద ఒకటి డిపెండ్ అయ్యి లేదండి. కంపైలర్‌ని బట్టి బఫర్ సైజ్ మారిపోతుందని చెప్పుకుంటూ వచ్చాము. ఓకే. కంపైలర్‌ని బట్టి మారిపోతుంది కాబట్టి బఫర్ 1 సైజ్ ఈ చివర్లో ఏం చేస్తామంటే ఎండ్ ఆఫ్ ద ఫైల్ క్యారెక్టర్ పెడతాం యూఐఎఫ్. ఓకే. We will insert end of the file character to indicate buffer 1 has the we reach end of the buffer 1. First FP ఫస్ట్ ఏం చెబుతుంది? రీడ్ ఐ కాబట్టి నాట్ ఎండ్ ఆఫ్ ది నెక్స్ట్ ఎన్ రీడ్ చేసింది, టీ రీడ్ చేసింది, స్పేస్ ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 తర్వాత ఏం రీడ్ అవుతుంది? ఎండ్ ఆఫ్ ద ఫైల్ /0 రీడ్ అవుతుందండి. క్లియర్. సిన్స్ ఎండ్ ఆఫ్ ద ఫైల్ has reached, it means that buffer 1 is over. Buffer 1 is over. Clear అండి. To understand that we reach the end of the buffer. For every buffer, for the two buffers we are using, at the end we will add EOF. Clear. End of the files will be added so that whenever file pointer reads EOF, it will understand I reached the end of the buffer 1. స్టోరేజ్ ప్రాబ్లం ఎలా? అంటే మనకు సైజ్ తగ్గుతుందంటారా? స్పేసు. యెస్. అది కరెక్టే అండి. ఎండ్ ఆఫ్ ద ఫైల్ వాడటం వల్ల ఏందంటే దే విల్ టేక్ ఎక్స్‌ట్రా స్పేస్. ఈఓఎఫ్ /0 వాడటం ఒక స్లాట్ వేస్ట్ అయిపోతుంది మనకి. బట్ ఆ స్లాట్ వేస్ట్ అయిపోయినా పర్లేదు. మనకు ఇండికేషన్ కావాలి కదా! ఇప్పుడు ఫైల్ పాయింటర్ జరుగుతూ వచ్చింది. బఫర్ 1 అయిపోయిందని తెలిస్తేనే కదా ఫైల్ పాయింటర్ కెన్ మూవ్ టు బఫర్ 2. బఫర్ 2లో ఫస్ట్ లొకేషన్‌కి వెళ్ళాలి అంటే బఫర్ 1లో చివరి లొకేషన్‌కి వచ్చినట్టు దానికి తెలియాలి కాబట్టి వి ఆర్ యాడింగ్ దిస్ ఈఓఎఫ్. ఎండ్ ఆఫ్ ద ఫైల్ యాడ్ చేస్తాడు /0. Whenever it reads /0, it will understand I reached the end of buffer 1. So I have to move to first position of buffer 2. మళ్ళీ buffer 2లో ఫస్ట్ పొజిషన్ స్కాన్ చేసుకుంటూ వచ్చింది. Whenever it reached the end of the file of buffer 2, EOF రీడ్ అయింది అనుకోండి. It will understand I came to the end of the buffer 2. So I have to move to buffer 1. ఇండికేషన్ కోసం అండి. ఓకే. ఫర్ దట్ ఇండికేషన్ we are using this EOF /0. ఈ /0 యాడ్ చేసుకోవడం వల్ల ఏందంటే ఆ బఫర్ సైజ్ ఎంత ఉందనే దానికి సైజ్‌తో పని లేదు ఇంకా. ఈఓఎఫ్ వచ్చేదాకా అది స్కాన్ చేసుకుంటూ వెళ్తుంది. క్యారెక్టర్స్ అన్నా రావాలి, ఈఓఎఫ్ అన్నా రావాలి. ఎప్పుడైతే ఈఓఎఫ్ వచ్చిందో బఫర్ 1 ఈస్ ఓవర్. క్లియర్. ఎండ్ ఆఫ్ ద ఫైల్ ఈఓఎఫ్ క్యారెక్టర్ విల్ బి ఇంట్రొడ్యూస్డ్. దిస్ ఈఓఎఫ్ క్యారెక్టర్ హియర్ ఈస్ కాల్డ్ యాస్ సెంటినల్. ద నేమ్ ఆఫ్ దట్ వన్ ఈస్ సెంటినల్. వి కాల్ దట్ ఈఓఎఫ్ హియర్ యాస్ సెంటినల్. సీ ద లాస్ట్ లైన్ రెడ్‌లో హైలైట్ చేసామండి. What we call here in the compiler that EOF is called as sentinel. The name for that one is called as a sentinel, which is used to identify the end of the buffer. Clear and ఆ EOF కుంది ఇచ్చిన మన ఈడ వాడే నేమ్ ఏంది అంటే sentinel. Okay. Sentinel is the special the character which is used to identify the end of the buffer. Clear అండి. This is briefly the buffering technique. Okay. Input buffering techniques are there. One buffer scheme and two buffer schemes. Two are there. This is briefly about those two techniques. These two techniques are useful for scanning the entire source code and trying to identify the lexmes or tokens నెక్స్ట్ మనం చేయాల్సిందంటే ఇక్కడ టోకెన్ ఐడెంటిఫై అయింది, లెక్స్మి సపరేట్ అయింది. దాన్ని మనం క్లారిఫై చేసుకోవాలి. అది ఐడెంటిఫైరా, కీవర్డా, ఏంటది? ఓకే. టు విచ్ టోకెన్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇట్ బిలాంగ్స్ టు. మీరు సపరేట్ చేసినటువంటి లెక్స్మి దేనికి సంబంధించింది? వి హావ్ టు నో. అది ఎలా తెలుస్తుంది మనకి మరి? ఐఎన్టీని సపరేట్ చేసాము, లెక్స్మి అన్నాం. అది ఐడెంటిఫైరా, కీవర్డా, ఆపరేటరా, స్ట్రింగా ఎలా తెలుస్తుంది మనకి? హౌ కెన్ వి నో?
క్వెషన్ అర్థమైందండి. ఇక్కడ మనం ఏం చేసాం, జస్ట్ లెగ్స్ మిషన్ సెపరేట్ చేసుకుంటూ వచ్చాము. స్కాన్ చేసుకుంటూ లెగ్స్ మిషన్ సెపరేట్ చేసాము. మరి అది మీనింగ్‌ఫుల్ టోకెనా కాదా అనేది తెలియాలంటే we have to do some more thing. Yes, now we want the help of the patrons. That is the next concept. Okay, రికగ్నైజేషన్ ఆఫ్ టోకెన్స్. అది టోకెన్ కింద రికగ్నైజ్ అవ్వాలి. ఐడెంటిఫై వ్యాలిడ్ టోకెనా కాదా ఐడెంటిఫై చేయాలి అంటే వీ హావ్ టు రికగ్నైజ్ దట్ వన్. అది రికగ్నైజ్ చేయాలంటే వీ వాంట్ ప్యాటర్న్స్. ఆ ప్యాటర్న్స్ మనం ఏ ఫార్మాట్ లో రాసుకుంటాం అంటే బై యూజింగ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఫైనైట్ ఆటోమేటా. ఓకే, బై యూజింగ్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఫైనైట్ ఆటోమేటా we try to identify this lexeme belongs to keyword, this lexeme belongs to identifier, this lexeme belongs to string, or it is operator, or it is constant, like that. How to categorize means by using some regular expressions and finite automata. That is next that we have to see. After the lexemes are separated in that input buffering schema, those lexemes will be given to the regular expressions and finite automata. By using those two, we will decide it is identifier, okay, it is keyword, okay, it is operator, okay. If it is not matching to any one of those, it will raise an error. This is not a valid lexeme, it is a lexical error. దేనికి మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, మన గ్రామర్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ లో ఏ ఎక్స్ప్రెషన్ కి మ్యాచ్ అవ్వకపోతే వి రేజ్ అన్ ఎర్రర్. దట్ ఎర్రర్ ఈస్ కాల్డ్ ద లెక్సికల్ ఎర్రర్స్. మీరు రాసిన దానివల్ల దేనికి మ్యాచ్ అవ్వట్లేదు, ఐడెంటిఫైర్ కి మ్యాచ్ అవ్వట్లేదు, లైక్ కీవర్డ్ కి, ఆపరేటర్ కి, స్ట్రింగ్ కి, స్పెషల్ సింబల్స్ కి దేనికి మ్యాచ్ అవ్వకపోతే వి సే ఇట్ ఈస్ ఏ లెక్సికల్ ఎర్రర్. దట్ మీన్స్ నాట్ వ్యాలిడ్ టోకెన్. Clear and that we have to see in the next class. We have to see briefly about the regular expressions and the finite automata, how we are using those two in identifying these lexemes, when how we are using those for comparing the lexemes with the tokens. ఎంతవరకు క్లియర్ అండి టుడే కాన్సెప్ట్ ఇన్పుట్ బఫరింగ్? సి ఇంటర్ప్రిటర్ అండి, ఇంటర్ప్రిటర్ ఓన్లీ కంపారిజన్ కి. మనం చెప్పుకునేది మొత్తం కంపైలర్ గురించి మాత్రమే చెప్పుకుంటున్నాము. ఇంటర్ప్రిటర్ అనేది ఏంటంటే ఎలాగో కంపైలర్ కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి సిమిలర్ టు ఇంటర్ కంపైలర్ దెర్ ఈజ్ అనదర్ ట్రాన్స్లేటర్ కాల్డ్ ఇంటర్ప్రిటర్ అని చెప్పి జస్ట్ చెప్పుకున్నాం అంతే. ఇంకా మన సబ్జెక్ట్ లో ఎక్కడ ఇంటర్ప్రిటర్ రోల్ లేదండి. మన సబ్జెక్ట్ ఓన్లీ రిలేటెడ్ టు కంపైలర్స్. ఇంటర్ప్రిటర్ టాపిక్ అయినా ఫస్ట్ లో ఎందుకు చెప్పాడా అంటే కంపైలర్ లాగానే ఇంకొక ట్రాన్స్లేటర్ ఉంది అని చెప్పడం కోసం మాత్రం ఇంటర్ప్రిటర్ చెప్పాడు. అక్కడితో ఆ కాన్సెప్ట్ ఓవర్. ఇంటర్ప్రిటర్ మీరు కంపేర్ చేసుకోవద్దు. ఇన్పుట్ బఫరింగ్ ఈజ్ ఓన్లీ రిలేటెడ్ టు లెక్సికల్ అనాలిసిస్ ఆఫ్ కంపైలర్ ఓన్లీ. క్లియర్ అండి. మన 6 phases లెక్సికల్ అనాలిసిస్, సిమాంటిక్ అనాలిసిస్, సింటాక్స్ అనాలిసిస్, ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్, ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు కంపైలర్ ఓన్లీ. నో రిలేషన్ టు ద ఇంటర్ప్రిటర్. అసలు ఇంటర్ప్రిటర్ మనం ఏం చెప్పుకోవట్లేదు దాని గురించి. వీఆర్ నాట్ డిస్కసింగ్ ఎనీ పాయింట్ అబౌట్ ఇంటర్ప్రిటర్. అది కూడా వాడు ఫస్ట్ లో ఏంటంటే ఇలాంటిది ఇంకోటి ఉంది అని చెప్పడం కోసం చెప్పాడు అంతే. సిమిలర్ టు కంపైలర్స్ అనదర్ ట్రాన్స్లేటర్ ఇస్ దేర్ విచ్ ఈస్ నోన్ యాజ్ ఇంటర్ప్రిటర్. అంతవరకు వాడు చెప్పింది. ఇంతవరకు క్లియర్ అండి. బ్రీఫ్లీ వాట్ ఈస్ దిస్ ఇన్పుట్ బఫరింగ్? మీరు మళ్ళీ మన ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చారు. క్వశ్చన్ వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్ప్రిటర్ అండ్ కంపైలర్? మీరు ఆ క్లాస్ అటెండ్ అవ్వలేదా? ఒక క్లాస్ అచ్చం వాటి రెండింటి గురించి డిఫరెన్సెస్ చెప్పుకున్నాము. See, what is the difference between compiler and interpreter? The main difference is compiler will generate machine code. First generate machine code, then machine code will run and give output. Okay, when we come to the compiler, first compiler will translate the high source language to machine code. Then after machine code is generated, then execution will start. When we come to the interpreter, okay, both running of the program as well as both running of the program as well as translation will be done parallelly. ఓకే, మీకు సింపుల్ గా కావాలి అంటే ఆన్లైన్ ఆన్సర్స్ లో కావాలంటే కంపైలర్ ఏం చేస్తా అంటే ఎంటైర్ ప్రోగ్రామ్ ను స్కాన్ చేసి ఒకేసారి కన్వర్ట్ చేస్తుంది. కంపైలర్ విల్ స్కాన్ ఆల్ ద ప్రోగ్రామ్ అండ్ కన్వర్ట్ టు మెషిన్ కోడ్ ఎట్ ఏ టైమ్. Whereas when we come to interpreter, it will scan the program line by line and every time only one line will be translated. మీకు సింపుల్ గా 1 లైన్ లో డిఫరెన్స్ కావాలంటే అది. కంపైలర్ ఏమో ఒకేసారి మొత్తాన్ని కంపైల్ చేసి మెషిన్ కోడ్ ఇస్తుంది. ఇంటర్ప్రిటర్ ఏమో లైన్ బై లైన్ మాత్రమే కంపైల్ చేసుకుంటూ వెళ్తుందండి. అది మెయిన్ డిఫరెన్స్.
ఓకే. ఇదేమో లైన్ బై లైనే ఎగ్జిక్యూట్ ట్రాన్స్‌లేట్ చేస్తుంది. కంపైలరే మొత్తం ప్రోగ్రామ్ ట్రాన్స్‌లేట్ చేస్తుంది. ఓకే. మీకు మన దగ్గర లింక్ ఉందండి. ఇఫ్ యూ వాంట్ టు లిజన్ మీకు గ్రూప్‌లో లింక్స్‌లో పెట్టాను. ఇంటర్‌ప్రిటర్ కాన్సెప్ట్ నిన్ననే లింక్ అప్‌లోడ్ చేసింది కూడా ఒకసారి చూడండండి. ఇఫ్ యూ హావ్ ఎనీ మోర్ డౌట్స్ వి విల్ డిస్కస్. ఒకసారి ఆ లింక్ చూడండి. నౌ ఓకే ఫర్ టుడే కాన్సెప్ట్. ఈస్ ఇట్ ఓకే? మన ఇక్కడ అంటే ఈఓఎఫ్ ప్లేస్ వాడి ఇంటర్నల్ కోడ్‌లో పెట్టేది /0నే అండి. థియరీలో ఈఓఎఫ్ అంటాం గానీ కోడ్‌లో ఎప్పుడు /0నే. నో ప్రాబ్లమ్. ఈఓఎఫ్ అంటేనే /0.